సహజ సిద్ధమైన ఆవేశాన్ని పక్కన పెట్టి బాధ్యతాయుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు. నిర్మాణాత్మకమైనటువంటి మాటలు మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు రాజమండ్రి సభ వేదిక మీద నుంచి ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో కీలకమైనటువంటిది భారతదేశపు అడుగుల గురించి ప్రస్తావించారు. భారతదేశంలో పద్మ అవార్డులు ప్రారంభించాక నరేంద్ర మోడీ, అంటే ముందు నెంబర్ 1 కాశ్మీర్ అద్భుతాన్ని సృష్టించారు నరేంద్ర మోడీ. ప్రపంచంలో ఇవాళ భారత్ని అగ్రగామిగా నిలబెడుతున్నారు. దేశానికి ఒక మంచి దిశ నిర్దేశిస్తున్నారు అని చెప్తూ ఏదైతే ఆర్టికల్ 370 తీసేయడం అన్నది ఒక నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైంది, అట్లాంటి మహానుభావుడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పద్మ అవార్డుల పేర్లన్నీ నోట్ చేసుకుని వాళ్ళు ఏ ధర్మంలో ఉన్నారు, అంటే ఏ కారణంగా వాళ్ళకి పద్మ అవార్డులు వచ్చినాయి, ఒక సామాన్య ప్రజలలోని ప్రతిభని గుర్తించి పద్మ అవార్డులు ఇచ్చారంటూ ఏటికొప్పాకకి సంబంధించి ఇవ్వడం కానీ, హరికథ శాస్త్రి గారికి ఇవ్వడం కావచ్చు, ఆర్థోపెడిక్ శంకర్ గారికి ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ డీటెయిల్డ్గా ప్రస్తావిస్తూ ఉపన్యసించారు. అట్లాగే 100 స్టార్టప్లు ఉన్న భారతదేశాన్ని 1,17,000 స్టార్టప్లకు తీసుకెళ్లినటువంటి మహావ్యక్తి నరేంద్ర మోడీ అంటూ ప్రశంసిస్తూ, ఏదైతే ఆయన ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్కి కావాలి, రాక్షస పాలన నుంచి విముక్తి కావాలి, ఆంధ్రప్రదేశ్ నుండి జగన్ పాలన నుండి విముక్తి కావాలి అంటూ ఎక్కువ ఆవేశపడకుండా బాధ్యతాయుతంగా చాలా పర్ఫెక్ట్గా ఉపన్యసించారు పవన్ కళ్యాణ్.